Dear brothers and sisters, today we are going to meditate a beautiful verse from Psalm 94:18. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 94వ కీర్తన 18వ వచనం నుండి నేడు ఒక అద్భుతమైన వాగ్దాన వచనమును మనం ధ్యానించబోతున్నాం. Here David said, "If I say my foot has slipped, your compassion and loving kindness, O Lord, will hold me up." నా కాలు జారినని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది అని దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు. The wickedness or any difficulties in this world cannot in any way crush us or make us feel we can no longer stand. ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వము మరియు శ్రమలు మనల్ని అణిచివేయజాలవు. ఇక మనము నిలబడలేము అనుకునే విధంగా అవి మనల్ని చేయజాలవు. David went through much in his life. దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. He was surrounded by his enemies and they plotted against him and they wanted to kill him. తన శత్రువుల చేత తరమబడ్డాడు. వారు అతనికి వ్యతిరేకంగా ప్రణాళికలు పన్ని చంపివేయాలనుకున్నారు. That's why David cried to the Lord as in Psalm 38:16. అందుకే దావీదు 38వ కీర్తన 16వ వచనంలో ప్రభుకి ఇలాగున మొరపెట్టి ఉన్నాడు. Don't let my enemies gloat over me or rejoice at my downfall. ప్రభువా, నా కాలు జారుట చూచి నా ఎడల నా శత్రువులు అతిశయింపకూడదు, వారు సంతోషించకూడదు అని. Nobody should put me down, Lord. నన్నెవ్వరూ కూడా అణిచివేయకూడదు ప్రభువా అంటూ. This was David's prayer. ఇది దావీదు ప్రార్థన అయి ఉంటున్నది. Yes, our Lord will never leave us nor forsake us. అవును, మన ప్రభువు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. That's why, as in Psalm 18:35, the Lord has given us a shield of salvation. అందుకనే 18వ కీర్తన 35వ వచనంలో ఉన్న రీతిగా ప్రభువు మనకు రక్షణ కేడమును అందించి ఉన్నాడు. His right hand supports us. ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనును. His gentleness will make us great. ఆయన సాత్వికము మనలను గొప్ప చేయును. The Lord will protect the righteous people. ప్రభు నీతిమంతులను కాపాడుతాడు. As in Proverbs 24:16 we see, though the righteous fall 7 times, they rise again. సామెతలు 24వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న రీతిగా నీతిమంతులు 7 మారులు పడినను వారు తిరిగి లేచెదరు. Yes, because of God's love, He holds us up. ప్రభు తన ప్రేమను బట్టి మనలను లేవనెత్తుతాడు. He will make our name great. మన పేరును గొప్ప చేస్తాడు. That's how the Lord blessed Abraham. ప్రభు అబ్రాహామును ఆ విధంగానే ఆశీర్వదించాడు. I will make you into a great nation. నేను నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను. I will bless those who bless you. నిన్ను ఆశీర్వదించు వారిని నేను I ఆశీర్వదించెదను. will curse those who curse you. నిన్ను శపించు వారిని నేను శపించెదను. The Lord blesses the righteous in such a way. ప్రభు నీతిమంతులను అట్టి విధంగా ఆశీర్వదించుతాడు. How much love God has for you and me. ప్రభు నీ కొరకు నా కొరకు ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. The love of Jesus is so special. యేసు యొక్క ప్రేమ ఎంతో ప్రత్యేకమై ఉన్నది. Nobody can separate us from the love of God. ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ కూడా విడదీయజాలరు. No sin can separate us. ఏ పాపము మనల్ని విడదీయలేదు. No sickness can separate us from God. ఏ రోగము కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి Nothing విడదీయలేదు. of the world can ever remove us from God. ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి శ్రమ అయినా కష్టమైన ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని You may ఎడబాపజాలదు. be struggling with your sin for a long time. అనేక రోజుల నుండి మీ పాపము వలన మీరు శ్రమ అనుభవిస్తున్నారేమో. But the blood of Jesus Christ will cleanse you from all your sins. అయితే మీ పాపములన్నిటి నుండి యేసు రక్తము మిమ్మల్ని శుద్ధులుగా చేస్తుంది. Jesus was pierced for your transgressions. మీ అతిక్రమముల కొరకై యేసయ్య పొడవబడి He ఉన్నాడు. was crushed for your iniquities. మీ దోషముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడి ఉన్నాడు. By his wounds you are healed. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థపరచబడ్డారు. His right hand will support you.
ఆయన కుడి చేయి మిమ్మల్ని ఆదుకొనును. He will never allow you to go down. ఆయన ఎన్నడూ మిమ్మల్ని కింద పడడానికి అనుమతించడు. God's compassion and loving kindness will hold you up. దేవుని కృపా కనికరములు, ఆయన జాలి మిమ్మల్ని లేవనెత్తుతుంది. Dear Lord, let your hand come upon your people to lift them up from the miry pit. ప్రియ ప్రభువా, నీ బిడ్డలు పడిపోయి ఉన్నటువంటి ఆ యొక్క గుంటలో నుండి నీ హస్తము వచ్చి వారిని They may be లేవనెత్తుగా. saying, I am drowning. నేను మునిగిపోతున్నాను అని వారు అంటున్నారేమో. I am slipping and falling down. నేను జారిపోతున్నాను, కింద పడిపోతున్నాను అంటున్నారు. Lift them up, Lord. వారిని లేవనెత్తండి ప్రభువా. Let your love lift them up, Lord. నీ ప్రేమ వారిని లేవనెత్తునుగాక. Let your amazing love and kindness lift them up, Lord. నీ ఆశ్చర్యకరమైన ప్రేమ, నీ కృప వారిని లేవనెత్తునుగాక. Let your precious blood cleanse them from all their sin. నీ ప్రశస్తమైన రక్తము వారి ప్రతి పాపమును కడిగివేయునుగాక. Let your holy blood be sprinkled upon their body and let them be lifted up from their sick bed, Lord. నీ పరిశుద్ధమైన రక్తము వారి శరీరము మీద ప్రోక్షించబడి వారి అనారోగ్యముల నుండి వారు లేవనెత్తబడుదురుగాక. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా. Father, let your right hand come upon them right now. తండ్రి, ఇప్పుడే నీ కుడి హస్తము వారిపైకి దిగివచ్చునుగాక. Hold them tightly వారిని గట్టిగా పట్టుకొనండి. and lift them up, Lord, వారిని లేవనెత్తండి ప్రభువా. from all their depression, వారి యొక్క నిరాశ అంతటి నుండి, from their failure. వారి వైఫల్యముల నుండి. And some are even saying, I am going to die. కొందరు నేను చనిపోబోతున్నాను అని అంటున్నారు. Lord, lift them up from their sick bed వారు పడి ఉన్న వ్యాధులు పడక నుండి లేవనెత్తండి. and heal them, Lord. స్వస్థపరచండి Father, ప్రభువా. let the cancers be healed. తండ్రి, క్యాన్సర్ వ్యాధులు ఇప్పుడే స్వస్థపరచబడును. Let the infections be healed. అంటు వ్యాధులు ఇప్పుడే స్వస్థపరచబడును గాక. Lord, let the organs in their bodies be resurrected. ప్రభువా, వారి శరీరంలోని అవయవములు పునరుద్ధీకరించబడును గాక. Thank you for you are delivering your people right now. నీ ప్రజలను నీవు విడుదల చేస్తున్నందుకై నీకు వందనాలు. Thank you, Jesus. వందనాలు Let యేసయ్య. not their enemies rejoice over them, Lord. వారిని గురించి వారి శత్రువులు ఎన్నడూ కూడా అతిశయింపకూడదు ప్రభువా. On the other hand, let them praise them, saying, the Lord is with them. ప్రభు వారితో ఉన్నాడు అని నీ నామమును ఘనపరచెదురుగాక. Let everything change, Lord. అంతయు మారిపోనుగాక. Let all the curses be turned into a blessing. శాపములన్నీ కూడా ఆశీర్వాదములుగా మారునుగాక. Thank you, Jesus. వందనాలు In యేసయ్య. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friend. ప్రభు మిమ్మును దీవించుగాక. ప్రియ స్నేహితులారా, May God be with you. దేవుడు మీకు తోడై ఉండునుగాక. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as your co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. So please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving one
month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక్క నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.